ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ దత్తాత్రేయ గారు. రైట్గా ఈస్ట్ సిటీ పైన వక్ఫ్ బాంబు వేసింది ప్రభుత్వం అంటూ ఒక ఆందోళనకరమైన వార్త మనం చూస్తున్నాం. వేలాది ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములుగా గుర్తింపు, దాంట్లో దాదాపుగా 20,000 ఇండ్లు చక్రబంధంలోకి వెళ్లబోతున్నాయి. 100 కాలనీలకు ముప్పు వాటిల్లబోతోంది. స్వయంగా మేడ్చల్ మల్కాజిగిరి రిజిస్ట్రార్కు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వు వాటన్నిటి కూడా నిషేధించి జాబితాలో పెట్టమని. సో దీంతో ఇప్పటికే హైడ్రాతో కుదిలైనటువంటి సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఇవాళ ఇది ఒక మరొక బాంబుగా మనం చెప్పొచ్చు. రైట్ దత్తాత్రేయ గారు, ఈ 20,000 ఇండ్లు చక్రబంధంలోకి వెళ్ళబోతున్నాయి. దాదాపు వేలాది ఎకరాలు వక్ఫ్ భూములుగా గుర్తిస్తే ఇక వాటి నిషేధిత జాబిలోకి వెళ్తే అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా వాళ్ళ ఆస్తులు అసలు తమకు ఆస్తులు తమయేనా కాదన్నటువంటి ఒక గందరగోళంలోకి ప్రజల్ని నెట్టేసే ప్రయత్నం. సో దీన్ని ఏ రకంగా ప్రజలు తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణలో ఏ విధంగా ఉందంటే రాజేష్ గారు, అడ్డర్ ఖాన్, బుడ్డర్ ఖాన్, ఉద్దెర ఖాన్ అంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే ఉద్దెర ఖాన్ ఉన్నాడు. ఈ ఉద్దెర ఖాన్ చేష్టలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరు మీద జరిగినటువంటి నష్టాల నుంచి తెలంగాణ ప్రజలు ఇంకా తేరుకోకముందే, కోలుకోకముందే మళ్ళీ వాళ్ళ వక్ఫ్ బోర్డు భూములపైన ఈ ఉక్కుపాదం మోపాలనేటువంటి ప్రయత్నం 20,000 ఇండ్లని చక్రబంధంలోకి నెట్టేయాలని. ఇంకా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందా అండి? ఇట్లాంటి పిచ్చి చేష్టల వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేకపోతే పెట్టుబడిదారులు ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా, కొనుగోలు సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా కొనుగోలు చేయాలన్నా కూడా కుదేలైపోతుంది కదండి మార్కెట్. ఈ నిర్ణయాల వల్ల ఇవాళ 20,000 ఇండ్లను చక్రబంధంలోకి నెట్టేయడంతో పాటు దాదాపుగా 100 కాలనీలకు పెను ప్రమాదం పొంచి ఉంది. దాంట్లో ప్రధానమైనటువంటి కాదు మౌలాలి. ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆ మౌలాలి వెళ్తుంటే మనం ఆ కమాన్ ఉంటుంది, అక్కడ హిందూ ముస్లిం సాంప్రదాయానికి ప్రతీకగా మనం మొహరం పండుగ సమయంలో అద్భుతంగా జరుపుకుంటాం. అక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ముస్లిమ్స్ ఉంటారు. దాంతోపాటు చుట్టుపక్కల ఏర్పడిన కాలనీస్లో ఏఎస్రావు నగర్ వరకు అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉంటున్నారు. సో వీళ్ళందరినీ ఇప్పుడు ప్రమాదంలోకి నెట్టేసేయాలని అన్నోజిగూడ, రాంపల్లి, మేడిపల్లి ఇదంతా కూడా చాలా శరవేగంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నలుమూలల రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా పెద్ద ఎత్తున పుంజుకుంది. అన్ని నలుమూలల, ఒకవైపు రెండు వైపులను కాదు, తూర్పు దక్షిణం ఉత్తరం ప్రతి వైపు కూడా అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే ఇవాళ ఈ భూములన్నింటినీ కూడా వక్ఫ్ బోర్డు భూములన్నింటినీ కూడా మేము రద్దు చేస్తాం, లేకపోతే వీటిని పూర్తి స్థాయిలో నిలిపేస్తామనేటువంటి జీవో తీసుకురావడం. ఇది అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే 3 నెలల క్రితమే దీని వెనకాల ఒక కుట్ర దాగి ఉంది. అది తెలిసింది ఏంటంటే దీని వెనకాల ప్రధానంగా ఒక మంత్రి, ముఖ్యంగా చెప్పాలంటే రెవెన్యూ శాఖకు బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రి దీనిపైన ఖండించినట్టుగా ఈ భూములన్నింటినీ కూడా అంటే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొస్తే, ఈ భూములన్నింటి కూడా ప్రభుత్వం ఆధీనంలోకి ఒకవేళ తీసుకొస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున భూములు చేకూర్చిన వాళ్ళుగా మిగిలిపోతాం అనేటువంటి ఒక ఉద్దేశంగా చేస్తే ఎన్నో దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు, అక్కడ వాళ్ళు మా సొంత ఆస్తులుగా అనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజల మౌలాలి ప్రాంతంలో ఉన్న వాళ్ళు, రాంపల్లి చొరసలో ఉన్న వాళ్ళు, మేడిపల్లిలో ఉన్న వాళ్ళు చాలామంది ఆ నగర విస్తీర్ణలో భాగంగా సిటీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో భూములు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్ళి తక్కువ డబ్బులకు వస్తూ ఉన్నాయి, 50 లక్షలకు 60 లక్షలకే 150 గజాల స్థలంలో ఇల్లు వస్తూ ఉంది అని చెప్పేసి చెరవేగంగా పాపము అన్ని డబ్బులు సమకూర్చుకొని లోన్లు తీసుకొని కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ నిర్ణయాన్ని చూసి గుండెలు విలిచేలా విలపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక ప్రకడ్బందీ ప్లాన్గా జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రతిష్టను దిగజార్చాలా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార హబ్బుని అంటే తగ్గించేసేయాలా, నిరోధించాలా, ముఖ్యంగా వక్ఫ్ బోర్డు భూములను తేల్చాలంటే 2 రకాల చట్టాలు ఉన్నాయి రాజేష్ గారు. ఒకటి సాధారణమైనటువంటి భూములకు సంబంధించినటువంటి చట్టం అయితే, రెండోది ఏంటంటే వక్ఫ్ బోర్డులకు ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ మనం ప్రొవైడ్ చేసి ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ప్రొవిజన్స్ ఏవిటిని కూడా ముఖ్యంగా ఈ ముస్లింలు ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు భూములకు చట్టబద్ధత కల్పించే విషయంలో చాలా కేసులు పడుతూ ఉన్నాయి. మనం చాలా కాలనీస్లో ఈ వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుంటే ఎవరు కొనడం కానీ అమ్మడం కానీ చేయలేదు. వాటి వైపు పోకుండా సాధారణమైనటువంటి ఏరియాలో ఉన్న భూములు, వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూముల్లో కూడా నార్మల్ అయినటువంటి విషయాలను తీసుకొచ్చి వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఇవాళ భూములు ఈ చెరవేగంగా పెరిగి అక్కడ ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఇవాళ ఈ 20,000 ఇండ్లను చక్రబంధంలోకి నెట్టేయడం వల్ల ముఖ్యమంత్రి గారు ఏం ఒరగదీయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిష్టను. కానీ ఇప్పటికే హైడ్రా తోటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు హైడ్రా బుల్డోజర్ వస్తుందో అంటే ఆగిపోయింది అర్థం కావట్లేదు, ఆగిపోయింది అనుకునే లోపే మళ్ళీ హైడ్రా బుల్డోజర్ ఎక్కడో ఒక చోట తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇట్లా హైడ్రా ఎఫెక్ట్ ఒక పక్కన వేధిస్తూ ఉంటే, ఇబ్బంది పెడుతుంటే, మళ్ళీ ఇప్పుడు 20,000 ఎకరాలకి టోటల్గా నిషేధిత జాబితా అంటే చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం. అంటే ఇది ఏంటంటే రాజేష్ గారు 15 ఏళ్ల క్రితమే
హైదరాబాదులో ఈ ప్రాంతంలో ఉన్నవారు 90 గజాల నుంచి 150 గజాల మధ్య పర్మిషన్స్ తీసుకొని ప్రభుత్వం నుంచి అన్ని పొందిన తర్వాత ఇల్లులు కట్టుకొని నివసిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ హైడ్రా అనేటువంటిది నిజంగా చెప్పాలంటే సాధారణమైనటువంటి ముఖ్యంగా మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి మెజారిటీ సామాజిక వర్గం ఎవరు ఉంటారండి? ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, కొంతమంది బీసీలు ఉంటారు. సో ఈ సామాజిక వర్గాలందరికీ కూడా కంటి మీద కొనుకు లేకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ఎప్పుడైతే హైడ్రాకు నాంది పలికిండో నాటి నుంచి నేటి వరకు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే మీరు నమ్మండి. ఒక్కొక్కరి బాధ చూస్తూ ఉంటే వర్ణనాతీతం. ఒక ముసలాయన పాపం మూక్కుకు మాస్క్ పెట్టుకొని, అంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు పాపం. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నటువంటి 4 కొడుకులు భుజానికి తీసుకెళ్ళిపోతా ఉన్నారు మంచం మీద పడుకోబెట్టి. అంటే గూడు లేని పక్షులను చేస్తూ ఉన్నావు. వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు నివసించేటువంటి రైట్ టు లీవ్ అనేటువంటి ఒక హక్కు ఉంటుందన్న విషయం కూడా తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ నిన్న కాజాగూడలో ఎంత దౌర్భాగ్యం అండి. అసలు అర్ధరాత్రులు కూల్చివేతలు గంట క్రితం నోటీసులు ఇచ్చి తర్వాత ఇమీడియట్గా కూల్చివేతలకు ప్రారంభించడం. దీనివల్ల ఎంత భయపడతామంటే తెలంగాణ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ ప్లేస్ అక్కడికి వెళ్ళాలి, అక్కడికి ఉండాలి అనేటువంటి దాని మీద ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మీరు ఖాళీ చేయాలంటే మనకు నిజంగా ఒకసారి ఆఫ్ అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. అసలు అటువంటిది అట్లీస్ట్ ఒక మానవీయ కోణంగా కూడా అధికారులు వ్యవహరించట్లేరు అన్నటువంటి విమర్శ. దీని వెనకాల పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల చేతుల్లోకి నెట్టివేయాలా, నేను చెప్పిన వాళ్ళే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండాలా అనేటువంటి ఒక నియంతృత్వ పోకడలు కనిపిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా హైదరాబాద్ నిర్మాణమో లేకపోతే హైదరాబాద్ని ఉద్ధరిస్తాడని చెప్పేసి ఇక్కడికి రాలేదు. హైదరాబాద్ని కూల్చివేయాలా. ఇవాళ హైదరాబాద్ పేరు మీద సగం హైదరాబాద్ని నిద్రలేని రాత్రులు గడిపితే ఇవాళ వక్బ్ ప్రేముల మీద దాదాపు 20,000 హైదరాబాద్లోనే ఆల్రెడీ 16,000 ఇండ్లకు టెండర్ పెట్టిండు కూల్చివేయాలని చెప్పేసి. ఇవాళ ఈ 20,000 ఇండ్లకు దాదాపుగా 100 కాలనీలు ప్రభావిత జోన్లోకి వెళ్తున్నాయి. అంటే సగం మెజారిటీ ఆఫ్ ద హైదరాబాద్ని నువ్వు కుదిపేస్తూ ఉన్నావు కదా. అంటే కోర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంత ప్రజలను నిద్రలేని రాత్రులు చేస్తూ ఉన్నావు, గూడు లేని పక్షులను చేస్తూ ఉన్నావు, ఎవరు అని చూడకుండా రాత్రులకు కూల్చేస్తూ ఉన్నావు. బడా బాబులకేమో మంత్రులకు, పొంగులేటికి, పట్నం మహేందర్ రెడ్డికి, నీ తమ్ముడికి, వాళ్ళనేమో V6 వివేక్ గారికి, వాళ్ళందరికేమో నువ్వు పోలీసులు నోటీసులు ఇచ్చినంటే కోర్టుకు పోయే అవకాశం ఇస్తావు. కోర్టులకు వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకొని కూల్చివేతలు ఆపుకుంటారు. మరి పేదోడు ఏం చేయాలా? పేదోడు కోర్టుకు పోయే అవకాశం ఇవ్వవు. అర్ధరాత్రి నోటీసులు ఇస్తావు, గంట వ్యవధిలోనే బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తావు. అంటే వాడి గూడు లేని పక్షులను చేస్తూ ఉన్నావు కదా. ఈ పునరావాస చట్టం ప్రకారం 1996 పునరావాస చట్టం ప్రకారం పేదవాడిది కానీ ఎవరిదైనా కానీ గూడు కూలుస్తున్నప్పుడు ఫస్ట్ వాడికి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వాళ్ళందరినీ సరైనటువంటి ప్రాంతానికి పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి నిధులు ఇచ్చిన తర్వాతనే ఆ కూల్చివేతలు వాళ్ళ ఇష్ట ప్రకారం, మళ్ళీ అయిష్టంగా కాదు, వాళ్ళ నుంచి సైన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని రాసుకున్నటువంటి డాక్యుమెంట్స్ పైన సైన్ తీసుకున్న తర్వాతనే కూల్చివేతలు చేయాలి. నీ చట్టమేమో నీ చుట్టాలకు ఒకలాగా ప్రవర్తిస్తావు ఉన్నావు, పేదవాళ్ళకు బీద వాళ్ళకేమో నువ్వు ఉక్కుపాదం మోపుతా ఉన్నావు. దీనివల్ల అర్థమైంది ఏంటంటే రాజేష్ గారు, ఆయన హైదరాబాద్ నిర్మాణానికో లేకపోతే ఉద్ధరించడానికో రాలేదు. అమరావతి నిర్మాణం వేగంగా జరగాలి, అలా గురువు గారి కోరికల మేరకే హైదరాబాద్లో ఇవాళ కూల్చివేతలు చేస్తూ ఉన్నాడని స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న మనం అల్లు అర్జున్ గారి ఇష్యూ తీసుకొని సినిమా ఇండస్ట్రీని కుదిపేసే ప్రయత్నం చేసిండు. అంత చిన్న ఇష్యూని మొత్తం వారం 10 రోజులు ఒక ఎపిసోడ్గా నడిపి హైదరాబాద్ ప్రజలకు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని ఈయన దగ్గరికి పిలిపించుకోవాలని చెప్పేసి హుకుం జారీ చేసి మీటింగులు పెట్టుకొని వాళ్ళకు ఏం చేసిండు, మీరందరూ కూడా నేను చెప్పిన దాంట్లో నటించలేదు అని చెప్పి పెట్టారు. వాళ్ళలో కూడా మానసికంగా ప్రశాంతత లేరు. అంటే నువ్వు వచ్చి నుంచి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించాలనో లేకపోతే వైజాగ్కు తరలించాలనో, హైదరాబాద్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంత వేగంగా పుంజుకోవడం వల్ల కేసీఆర్ గారు కష్టపడి హైదరాబాద్ని చుట్టూ ఒక గ్రీడ్ లాగా, పవర్ గ్రీడ్ లాగా 24/7 విద్యుత్ విషయంలో కానీ, 24/7 మల్లన్న సాగర్ నుంచి వాటర్ విషయంలో కానీ, ఇవాళ హైదరాబాద్లో శరవేగంగా నిర్మించినటువంటి 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జ్లు కానీ హైదరాబాద్ను ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరంగా వర్ధిల్ల చేసే విధంగా చాలా గొప్ప ప్రయత్నాలు జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. తర్వాత ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఏం చెప్తుంది, ఇట్లా హైడ్రా కూల్చివేతలు ఏం చెప్తున్నాయి, ఇప్పుడు వక్ఫ్ భూముల జాబితాలోకి దాదాపు 20,000 ఎకరాలన్నీ అంత ఎఫెక్ట్ అవుతుంటే, సో రాబోయే రోజుల్లో హైదరాబాద్ యొక్క ప్రతిష్ట, విశ్వనగర ఖ్యాతి ఇదంతా ఎంత ప్రశ్నార్థకంగా మారుతుంది, ఇక్కడ కాదు ప్రపంచ దేశాల ముందట. ఇప్పుడు దీని వెనకాల ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరికి బాగు చేస్తూ ఉన్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు కానీ, హైదరాబాద్ ప్రజలకు కానీ ఏదైనా లాభం చేకూర్చిందా? నువ్వు వచ్చిన మొదటి నుంచి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి హైదరాబాదులో ఉన్నటువంటి భూముల పైన ఉన్న దృష్టి
తెలంగాణ ప్రజల బతుకుల బాగు మీద లేకపోవడం బాధాకరం. ఇవాళ ఈ 20,000 ఇండ్ల కూల్చివేత అంటే దాదాపుగా 100 కాలనీలలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తా ఉన్నావు కదా. జీవో ఇష్యూ చేసింది 3 నెలల క్రితమే, కానీ ఇవాళ ఇది బయటకు వచ్చింది ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా. అంటే ప్రభుత్వం ఒక్కలాగా బాంబు పేల్చేసింది. కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఏమైనా కొత్త నిర్ణయాలు ఉంటాయేమో ముఖ్యమంత్రి గారివి. పేద ప్రజలకు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో క్లారిటీ ఇస్తావా, ఇందిరమ్మ విషయంలో క్లారిటీ ఇస్తావా అంటే ఏమీ లేదు. కూల్చేసినటువంటి హైదరాబాద్ బాధితులకేమో కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పంపుతా ఉన్నావు. నువ్వు వచ్చి నుంచి సంవత్సర కాలంలో ఎగవేతలు తప్ప, కేసులు తప్ప, కక్షలు తప్ప ఇంకేది లేదు కదా. హైదరాబాద్ ప్రజలేం తప్పు చేసిర్రు? హైదరాబాద్ అభివృద్ధిని ఎందుకు అడ్డుపడతా ఉన్నావు నువ్వు? హైదరాబాద్లో ఎందుకు కూల్చివేతలు చేస్తా ఉన్నావు? ఫార్మా కంపెనీల యజమానులు కూడా బిక్కుమంటూ బతుకుతా ఉన్నారు. ఏమంటున్నారంటే రేపొద్దున మా మీద ఏం బాంబు పేలుస్తాడో అంటా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ బాధితులు, మూసీ బాధితులు, ఇప్పుడు ఇవాళ వక్ఫ్ బోర్డు బాధితులు. ఇక ఈ బాధితుల సంఖ్య పెరిగిపోతా ఉంది. రాజేష్ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అటకెక్కినాయి, 13 హామీలు అటకెక్కినాయి, 420 హామీలకు ఊసేయలేదు. మొత్తం 365 రోజుల్లో ఆయన ఏమని చెప్పిండు? మేము వచ్చిన 100 రోజుల్లోనే బీసీలకు ఇస్తాము, ఎస్సీలకు ఇస్తాము, ఎస్టీలకు ఇస్తాము. మేము చెప్పినటువంటి 6 గ్యారంటీ 13 హామీలలో ప్రధానంగా మహిళలకి మేము పెద్ద ఎత్తున ఇస్తామన్నాడు. ఆ ఉచిత బస్సు విషయంలో కూడా సగం కొర్రీలే ఉన్నాయి. కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ తప్ప మిగతా బస్సులకు లేదు. ఏ ఒక్కటి పూర్తిగా లేదు కదా, అన్నింటిలో కొర్రీలే. రైట్. ఇక వేలాది ఎకరాలు వక్ఫ్ భూములుగా గుర్తింపు అయితే దాంట్లో 20,000 ఇండ్లు ఎఫెక్ట్ కాబోతున్నాయి, ఏకంగా 100 కాలనీలు ఎఫెక్ట్ కాబోతున్నాయి. సో దీంతో ప్రజల్లో మొన్నటిదాకా హైడ్రా, మూసీ బాధితుల సరసన ఇవాళ వక్ఫ్ బోర్డు భూముల బాధితులు కూడా చేరుతున్నటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది. రైతు భరోసా పైన ఇంకా రైతుల్లో ఆందోళన కలుగుతూనే ఉంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో కూడా ఇంకా గందరగోళం ఉంది. ప్రభుత్వం కూడా ఒక ఇంకా స్పష్టమైన నిర్ధారణకు వచ్చినట్టుగా లేదు. కేబినెట్ సబ్ కమిటీ అయితే కొన్ని సిఫారసులు చేస్తుంది ప్రభుత్వానికి. సో రేపటి కేబినెట్ భేటీలో తుది నిర్ణయం వెలువడబోతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు చేసిన రైతులకే రైతు భరోసా ఇస్తామనేది ఖచ్చితంగా పెడుతున్నటువంటి ఒక మెలిక అనేది రైతుల్లో ఇప్పుడు అది ఆందోళన కలిగిస్తుంది. సో చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు, మనకి ఎట్లా అప్లై చేసుకోవాలో తెలియదు. కేవలం 3 రోజుల సమయంలో అప్లై చేసుకోకపోతే పరిస్థితి ఏంటి అన్నటువంటి భయాలు, ఆందోళనలు. దత్తాత్రేయ గారు, రైతు భరోసాకి ఎందుకు ఇన్ని లింకులు, ఎందుకు ఇన్ని కొర్రీలు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు? గతంలో 6 సంవత్సరాలుగా చాలా సాఫీగా సాగినటువంటి పథకం పెంచినంత మాత్రాన ఇన్ని ఇబ్బందులు పడాలా? ఇది రైతులు వేస్తున్నటువంటి ప్రశ్న. అంటే ఫస్ట్ అధికారంలోకి రావడం కోసమే రైతులనే టార్గెట్గా చేసుకొని రైతుల ఎజెండాగానే ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఫస్ట్ మోసం చేసిన సామాజిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే రైతులండి. ఎందుకంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు అన్నింటికీ బోనసులు ఇస్తామని చెప్పిండు. ఒక్క వరి పంటకే కాదు, వరిలోతో పాటు పత్తికి, సోయకు, తర్వాత పల్లీలకు, చాలా పంటల మొక్కజొన్నకు, వీటన్నిటికీ కూడా బోనసులు ఇస్తాం 500 రూపీస్ అన్నాడు. దాంతోపాటు కేవలం సన్న వడ్లకే ఇచ్చేసి దొడ్ల వడ్లకు తెడ్డు చూయించిండు. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమంటారంటే నువ్వు ముఖ్యంగా ప్రధానమైనటువంటి 2 లక్షల రుణమాఫీలోనే పెద్ద ఎత్తున 65% పైగా రైతులని నువ్వు రుణమాఫీ నుంచి తప్పించేసినావు. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ డబ్బులని ఎగ్గొట్టేసినావు. తెలంగాణ రాష్ట్రంలో ఎగవేతల ప్రభుత్వం అధికారంలో ఉందనేటువంటి తెలంగాణ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నువ్వు ఏదైతే తీసుకునేటువంటి నిర్ణయం ఉందో, ఇవాళ రైతు బంధు అనేటువంటిది సంవత్సర కాలంగా నువ్వు 2 సార్లు ఇవ్వాల్సిన రైతు బంధు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. అంటే 2 దఫాల రైతు బంధుని 26,000 కోట్ల రూపాయలు రైతులకు చెందాల్సినవి ఎగవేసినావు నువ్వు. ఒక టర్మ్లో 15,000 కోట్లు ఇవ్వాలి. ఒక టర్మ్లో, ఒక రైతు బంధు టర్మ్లో 15,000 కోట్లు కేసీఆర్ గారి సమయంలో ఇట్లా అలహోకగా వచ్చేది. పాపం రైతులు వేచి చూడాల్సిన అవసరం ఉండేది కాదు. కేసీఆర్ గారు ఎంత రైతులని కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడో అంత కష్టాల పాలు చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ ప్రజలు అదే మాట్లాడుతున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏం రోగం వచ్చింది నాకు, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఏం తప్పు చేసినాం, నీకు ఓటేసి అధికారంలో తీసుకురావడమే మేము చేసిన తప్ప. నువ్వు వడ్ల విషయంలో సగానికి సగం తగ్గించేసినావు, దాంట్లో మళ్ళీ కొర్రీలు పెట్టినావు. ఇవాళ రుణమాఫీ విషయంలో సగానికి సగం ఎగేసినావు. చాలా మంది టోటల్గా చేసేసాం. రైతులకు ఏవైతే మేము మాట చెప్పామో 2 lakhs లోపు ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళందరికీ మేము చేసేసాం అనేది ఇప్పటికీ ప్రభుత్వం చెప్తున్న మాట. కానీ రైతులు మాత్రం మీరు అన్నట్టుగా ఇంకా వేలాది మంది, లక్షలాది మంది రైతులు మాకు కాలేదంటే మాకు కాలేదు. రైతుల ఏ రైతు స్టేటస్లో చూసినా కూడా ఆయన చెప్పిండు కదా, ఎంబటే బొండ్రి నేను డిసెంబర్ 9వ తారీఖు నాటికి అధికారంలోకి వస్తున్నా, ఇప్పుడు తీసుకున్నా కూడా మళ్ళీ మీకు తక్కువ వస్తుంది, నేను వచ్చినాక తీసుకుంటే మీకు 2 లక్షలు వస్తుంది, ఎంబటే బొర్రు తెచ్చుకోరాగానే పాపం రైతులు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుగా నమ్మక ద్రోహం చేయడంలో రేవంత్ రెడ్డి అంత దిట్ట ఇంకెవ్వరు లేరు తెలంగాణ ప్రజలను. ఇవాళ అత్యంత పెద్ద సామాజిక వర్గమైన రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతులు ఇవాళ నేను చెప్తా ఉన్నా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎంత బాధపడతా ఉన్నారంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మొన్నటి వరకు బ్యాంకుల చుట్టూ ఈ రుణమాఫీ కోసమే తిరిగిండ్రు. ఇప్పుడేమో ఈ రైతు బంధు విషయంలో ఈ కొర్రీలు, ఎన్ని కొర్రీలు పెడతా ఉంటే అన్ని కొర్రీలు పెడతాను. కొత్త కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటా అంటా ఉన్నాడు. మా ఇంటిని నేను మా అన్న రీసెంట్గా మ్యారేజ్ అయిన తర్వాత 2 క్రమతాలుగా విడిపోయినాం. 10 ఎకరాల భూమిని మంచికి 5 ఎకరాలుగా చేసిండు. ఇప్పుడు ఇద్దరి పేరు మా నాన్న పేరు మీదకి వెళ్ళి మా పేరుకి మారిన తర్వాత మా నాన్నకు లేదు రైతు బంధు,
ఇటు నాకు లేదు మా అన్నకు లేదు. అంటే మొత్తం మా కుటుంబానికి రైతు బంధు నెగవేశాడు. ఇగో ఇది ఆయన చేస్తున్న కథ ఏంటంటే, కొత్తగా క్రమతాలుగా మారి ఎవరైతే తల్లిదండ్రుల భూముల్ని కొడుకుల భూమికి మార్చుకున్నారో వాళ్ళందరికీ కూడా రైతు బంధుకు ఎగనామం పెడుతున్నాడు. సో తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముందంటే, రైతు బంధు బంద్ అయిపోయింది, రైతు రుణమాఫీ కేవలం 35% రైతులకి జరిగింది. దాంతోపాటు చనిపోయినటువంటి 400 పైచిలకు రైతులకు ఇవ్వాల్సిన రైతు బీమా లేదు. ఇక ఉచిత కరెంటు విషయంలో ఇప్పుడు ఎన్ని కూరలు పెడతా ఉన్నాయంటే, మొన్న ఈ ఆదాని వాళ్ళతో ఒప్పందం చేసుకున్న తర్వాత మీటర్లు కూడా పెట్టే ప్రయత్నం చేసినటువంటి. పంట వేసిన భూములకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇస్తామనేది సిఫారసు చేసిందంట. సో పంట వేసిన భూమిని ఎట్లా గుర్తించాలి, దాని తర్వాత మళ్ళీ శాటిలైట్ మ్యాపింగ్ తర్వాత మళ్ళీ వ్యవసాయ అధికారులు 2 టాలీ కావాలి, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ రైతుల్ని మరింతగా గందరగోళపరచట్లేవా? రాజేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళనే 6 గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులు తీసుకున్నారు కదా. నువ్వు 200 యూనిట్లకు కావాలంటే సపరేట్ దరఖాస్తు, నువ్వు 2,500 రూపాయలు కావాలంటే సపరేట్ దరఖాస్తు, ఆ రేషన్ కార్డు కావాలంటే సపరేట్ దరఖాస్తు, రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీ రాలేదంటే దానికో దరఖాస్తు. ఇక ఇప్పుడు కొత్తగా ఏం పెడుతున్నారంటే, ఎవరు పంట చేస్తారు అసలు ఇన్ని రోజులు తీసుకున్న లెక్క నువ్వు కంప్యూటరీకరణ చేస్తే తేల్చు కదా ఎవరు రైతులు. పోని రైతుల విషయానికే ఇంత నువ్వు డోకా చేస్తుంటే మళ్ళీ ఏమని చెప్పిండు, కౌలు రైతులకు ఇస్తా, కౌలు రైతులతో పాటు రైతు కూలీలకు కూడా ఇస్తాడు. ఇగో ఇంతమందిని మోసం చేసాడు, రైతులని మోసం చేస్తున్నాడు, కౌలు రైతులని మోసం చేస్తున్నాడు, రైతు కూలీని మోసం చేస్తున్నాడు. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రైతు భరోసా ఎంత క్లారిటీగా ఉందా, ఆందోళనగా ఉందా, ఏముంది రవి గారు దీనికి? బరాబర్ మోసం, భరోసా కాదు అది, రైతు మోసం అది. ఎందుకంటే సరే, ఇంకా రేపు క్యాబినెట్ సమావేశం ఉంది, మంత్రివర్గ ఉపసంఘం ఏంది అన్నది దానికి సంబంధించినటువంటి సూచనప్రాయంగా మనకు విషయం తెలిసిపోయింది. రైతుల్ని మోసం చేయడానికి పగడ్బందీగా ఎట్లా మోసం చేయాలన్న దాని మీదనే ఈ 6 నెలలుగా సంవత్సర కాలంలో ఎక్సర్సైజ్ చేసింది. రేపు దానికి ముద్ర వేయబోతున్నారు. మీ ఇవాళ రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నట, మళ్ళీ శాటిలైట్ మ్యాపింగ్ అట, ఆ మ్యాపింగ్ మీద మళ్ళీ చేసి దరఖాస్తు చేసుకోవటం ఏంది, మ్యాపింగ్ ఏంది, ఇవన్నీ ఏంది ఇది అంటే రైతుల్ని చేతులు కట్టుకొని మళ్ళీ ఆఫీసుల చుట్టూ, మళ్ళీ లోకల్ నాయకుల చుట్టూ, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిప్పించుకొని కాళ్ళ వేళ్ళపడి చేసేసి రైతుల్ని బిచ్చగాళ్ళని చేసే పని తప్ప దీనికేమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది, డేటా ఉన్నది, మీరే డిసైడ్ చేయండి. మీరు అంటున్నారు కదా మ్యాపింగ్ అంటున్నారు కదా, శాటిలైట్ మ్యాపింగ్ అంటున్నారు కదా, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఎంత ఉందో మీరు డిసైడ్ చేసి ఇవ్వండి. మళ్ళీ దరఖాస్తు చేసుకోవటం ఏంది, దరఖాస్తు మీద మళ్ళీ పరిశీలన ఏంది, ఆల్రెడీ ఇప్పటికీ రైతు బంధు ఇస్తున్నటువంటిది పర్ఫెక్ట్ డేటా ఉన్నది. దాంట్లో మీరు చెప్తున్నారుగా రాళ్ళు రప్పలు గుట్టలు పెట్టెలు అని చెప్పేసి అవి తీసేసి మిగతా వాటికి రైతు ఉన్నటువంటి వాడు. ఉదాహరణకు జనరల్గా కూడా ఏముంటుందంటే, శాటిలైట్ మ్యాపింగ్లో కానీ ఇంకెక్కడ కూడా జనరల్ కూడా అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని, ఓ 10 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఓ 2 ఎకరాలు 3 ఎకరాలని ఇంకో దీనికో ఇంత ఇట్లా పంట వేసుకోకుండా, ఎందుకంటే కుషన్గా ఉండాలి, ల్యాండ్ ఉండాలి, కళ్ళాల కోసం కానీ లేకపోతే అవసరం కోసం కానీ ఉండాలి. మరి అదంతా ఎందుకంటే ఎప్పుడో కూడా అది మ్యాపింగ్లో చూపించాలి, శాటిలైట్ మ్యాపింగ్లో చూపించాలి. ఇట్లా రకరకాల ఓసారి ఏమైందంటే అంటే ఎప్పుడు శాటిలైట్ మ్యాప్ ఎప్పుడు తీసుకుంటారు మీరు, శాటిలైట్ మ్యాప్ ఎప్పుడు నీకు ఒకసారి పంట అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే అధికారుల చేతుల్లో లేదా స్థానిక నాయకుల చేతుల్లో ఈ పెత్తనాన్ని పెట్టి మళ్ళీ వాళ్ళ చుట్టూ కాళ్ళ వెళ్ళబడి బిచ్చగాళ్ళ లెక్క అడుక్కునే పరిస్థితి, రైతులు బిచ్చగాళ్ళని చేసి పరిస్థితి తీసుకుపోయి మళ్ళీ పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి ఇంకోటి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి వడ్డీలకు తెచ్చుకొని ఒక దౌర్భాగ్యమైన స్థితిని మళ్ళీ తీసుకురాబోతున్నారు. కేవలం మోసం. ఆ రోజు ఏం చెప్పారు రైతులు కదా, అదే విషయాన్ని రైతు డిక్లరేషన్లో ఎందుకు చెప్పలేకపోయినారు? మరి ఎందుకు చెప్పలేదు మీరు? రైతు డిక్లరేషన్లో చెప్పింది ఏంది? చాలా స్పష్టంగా ఒకటే మాట చెప్పిండ్రు. కేసీఆర్ గారు రైతులకి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు బిచ్చం లెక్కిస్తున్నాడు, మేము 15,000 రూపాయలు ఇస్తాం డిసెంబర్ 7వ తారీఖు తర్వాత అని చెప్పేసి చెప్పిండ్రు. ఇంకా వేరే ఇంకేం మాట్లాడలే, అంతే ఏం మాట్లాడలే. ఇవాళ ఏం చెప్తున్నారు? ఇవన్నీ ఈ కొర్రీలను ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కౌలు రైతుకి ఇస్తామన్నారు, వ్యవసాయ కూలికి ఇస్తామన్నారు. ఇదంతా కూడా ఏంటి అంటే మంత్రివర్గ ఉపసంఘం 7 నెలలుగా ఎక్సర్సైజ్ చేసిన పని ఏంటంటే రైతులను ఎట్లా బిచ్చగాలు చేయాలా అన్నది ఎక్సర్సైజ్ చేసిందే తప్ప రైతులని సగర్వంగా వాళ్ళు అన్నం పెట్టే రైతుల్ని ఎట్లా వాళ్ళు నిలబెట్టాలని చెప్పిస్తారు. రైతుల మధ్యన పంచాన ఊర్లవి ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు వస్తాయి. మళ్ళీ ఇవన్నీ ఎందుకంటే రకరకాల సమస్యల కారణమైతుంది స్థానికంగా. అటువంటిది వాళ్ళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బరాబర్ మోసం చేయడానికి ఇది చేసింది.
ఆ మోసాన్ని ప్రజలు అంటే గ్రహిస్తున్నారు. ఒక్కోసారి ఒక పంట వేసినాక రవి గారు, ఒక పంట వేసిన తర్వాత ఆ పంట సరిగ్గా కనిపించకపోవడంతో, లేకపోతే ఇక్కడ మొలకలు రాకపోవడంతో దాన్ని తీసేసి మళ్ళీ ఇంకో పంట వేస్తారు రైతు. అవన్నీ జరుగుతున్నాయి. అట్లాంటప్పుడు నిరంతర ఈ ప్రాసెస్. పంట వేశారని డిక్లరేషన్ లో ఇచ్చినాక ఆ పంట మార్చి పంట ఇంకో పంట మార్చిన వేస్తే ఇవ్వరా? ఆ సమస్య కూడా ఉంటుంది. కాలం ఇప్పుడు ఏమైందంటే సహకరించకపోతే. ఆ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక పంట ఇస్తాడు, ఆ తర్వాత అది అనేక కారణాలతో మారడమో ఇంకోటో జరుగుతుంది. అవును. జరిగిన తర్వాత అప్పుడు ఏమంటే నువ్వు ఆ పంట అని చెప్పినావు కదా, ఈ పంట ఉంది కదా, అది కదా, ఇది కదా, అనేక ఇట్లా రకరకాల సమస్యలకు కారణమవుతుంది. వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే దాన్ని కేసీఆర్ గారు ఎంత గొప్ప ఉద్దేశంతో రైతులకు పెట్టుబడి సహాయంగా ఇవ్వాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిండో దాన్ని నిర్వీర్యం చేసేందుకు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వంకర బుద్ధి చేసేటటువంటి దుర్మార్గం. వాళ్ళు గుట్టలు కొండలు గుట్టలకు ఇవ్వటాన్ని మేము కూడా చేయండి, ఆ ఎక్సర్సైజ్ చేయండి. కానీ ఆ పని చేయకుండా మీరు చేస్తున్నది ఏంటిది, మీరు చెప్తున్నది ఏంటిది? ఇప్పటికి రేపు క్లారిటీ వస్తుంది. ఇంకా రేపు వచ్చిన తర్వాత ఇంకా వివరంగా మాట్లాడదాం. ఎందుకంటే మీరు దాన్ని బట్టి చెప్తున్నది అంటే దరఖాస్తు చేసుకోవాలి, మళ్ళీ శాటిలైట్ మ్యాపింగ్, ఆ శాటిలైట్ మ్యాపింగ్ చెక్ చేస్తారు, వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇవన్నీ టాలీ కావాలి. ఎన్ని సమస్యలు, ఎన్ని రకాల కారణాలు, రైతు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి, మీరు ఎప్పుడు ఇస్తారు, పంట వేసినాక ఇస్తారు, పెట్టుబడి సాయం అంటే ఎప్పుడు ఇవ్వాలి, ముందు ఇవ్వాలి. దేనికోసం? కేసీఆర్ గారు ఇచ్చింది దేనికోసం? రైతుకేదో లాభం కోసం కాదు, పెట్టుబడి కోసం. రైతు అనేటటువంటి వాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి పోయి చెయ్యి చాచకుండా ఉండటం కోసము, పెట్టుబడి పంట మొదలు పెట్టే కంటే దుక్కి దున్నప్పటి నుంచి విత్తనాల కోసము, ఎరువుల కోసము, ఆ నాట్లు వేసే కూలీల కోసము, దానికోసం ఇచ్చేటటువంటిదే పెట్టుబడి సాయంగా ఇచ్చింది. కానీ మీరు పంట వేసినాక దరఖాస్తు చేసుకోవాలంట. దరఖాస్తు చేసినాక మరి శాటిలైట్ ఇమేజ్ ఎప్పుడు చూపిస్తుందండి? ఆ పంట పెరిగిన తర్వాత చూపిస్తుంది. ఇన్ని కథలు పెట్టి ప్రజల్ని మోసం చేసే పని తప్ప ఇంకేం లేదు. ఇంకా రాజేష్ గారు, శాటిలైట్ సర్వే అనేటువంటిది ఒక మూర్ఖపు చర్య. ఎందుకంటా ఉన్నామంటే వ్యవసాయానికి శాటిలైట్ సర్వే అనేటువంటిది పనికిరాదు. ఎందుకంటే 2 కాలాల పంట పండించే రైతు ఉంటాడు, ఒకే వాటర్ ఉన్నటువంటి రైతు 3 పంటలు కూడా పండిస్తాడు. ఒకవేళ వీళ్ళు శాటిలైట్ సర్వే చేసే సమయానికి ఆయన పంట వేసి లేకపోతే విత్తనాల కోసం భూమి చదును చేసుకొని ఉంటే ఆ రైతు వ్యవసాయం చేస్తున్న రైతు కిందకి రాడు కదా, అంటే ఆ రైతుని ఎగ్గొట్టినట్టే కదా. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతు బంధు పరిధిలోకి తీసుకొచ్చినటువంటి దాదాపుగా 3.5 కోట్ల వ్యవసాయ ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ కొర్రీల వల్ల కేవలం 2 కోట్లకే పరిమితం చేసి దాదాపుగా 1.5 crores ఎకరాల రైతు చేస్తున్నటువంటి భూములని తగ్గించేటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ జరుగుతూ ఉంది. నేను చెప్తా ఉన్నాను రాజేష్ గారు, సంవత్సర కాలంగా దరఖాస్తుల పేరు మీద కాలయాపన చేశారు కదా. దేనికి దరఖాస్తు తీసుకోలేదు చెప్పండి? 2,500 రూపాయలకు తీసుకున్నారు, ఉచిత విద్యుత్ కోసం తీసుకున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం తీసుకున్నారు, రేషన్ కార్డుల కోసం తీసుకున్నారు, రైతు రుణమాఫీ కోసం తీసుకున్నారు. ఇవాళ రైతులకు రైతు బంధు కోసం కూడా దరఖాస్తు పేరు మీద నాటకాలు ఏందండి? నాకు అర్థం కాదు. ఆ దరఖాస్తులోనే రైతు బంధు ఆప్షన్ కూడా ఉన్నది. అంటే అన్ని పాయింట్స్ నేను అనేది ఏంటంటే, మీరు ఏం చెప్పారు ఆ రోజు? ఆ దరఖాస్తు తీసుకున్నప్పుడు ప్రజల్ని మోసం చేయడం అధికారంలోకి రాగానే ఆ 100 రోజులు అన్నది దాటవేసి అన్ని పాయింట్స్ పెట్టిండ్రు. ఉచిత విద్యుత్, డబల్ బెడ్రూమ్, సింగిల్ ఫార్మైట్ అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ వాళ్ళ సెపరేట్ గా దరఖాస్తు ఏంది? ఆఫీసుల చుట్టూ తిప్పడము, ఎగ్గొట్టడానికి 1.25 లక్ష కొర్రీలు పెట్టారు. రాజేష్ గారు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా కూడా రైతులని చెప్పులు అరిగేదాగా ఆఫీసుల చుట్టూ తిప్పడం. ఇవాళ రైతు బంధు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగితే దళారీ వ్యవస్థ ఎట్లుంటుందంటే, దళారీ వ్యవస్థ కేవలం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి 500 రైతు దగ్గరికి దొబ్బాల. పోనీ రైతు పాపం గ్రామీణ ప్రాంతంలో ఉంటాడు, మండల ప్రాంతానికి పోవడానికి ఎంత ఖర్చు? ఇలా పని వదిలేసుకొని మళ్ళీ మండలాల ఆఫీసుల చుట్టూ తిరగాల. ఇటు పని వేస్ట్, అటు ఆ ఖర్చులు. నేడు ఇందిరా పార్క్ వద్ద ఉదయం 11 గంటలకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో బీసీల రణభేరి జరగబోతుంది, బీసీల మహాసభ జరగబోతుంది. వాళ్ళ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని. సో 42% రిజర్వేషన్ ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాట, ఆ మాట నిలబెట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు బీసీల జనసభ రణభేరి పేరుతో. రైట్, రవికుమార్ గౌడ్ గారు, సో బీసీల రణభేరి వాళ్ళు జరగబోతోంది. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇప్పటిదాకా, అంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 monthsలో మేము 42% ఇస్తామని చెప్పారు స్థానిక సంస్థల్లో. కానీ 1 year అయిపోయింది. 1 year అయిన తర్వాత కూడా దాని గురించి మాట లేదు, ముచ్చట లేదు, చర్చ లేదు. సో దీని ద్వారా ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ముందుగా ఈ సందర్భంగా ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రజలందరికీ
అందరికీ ఆమె జయంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందుకే కవిత గారు ఇవాళ జనవరి 3వ తేదీని ఎంచుకోవటానికి కూడా బీసీ మహాసభ అనే తేదీని ఎంచుకోవటానికి కూడా కారణం ఏంటంటే సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఓ బీసీ యొక్క ప్రేరణ స్ఫూర్తి ఎప్పటికీ ఫర్ ఎవర్ అన్నది విషయం సమాజానికి చెప్పడం కోసమే ఆ తేదీని కూడా ఆమె కూడా ఎంచుకున్నారు. ఇవాళ నిజంగా నిన్న బీసీల దానికి ముందు ఎప్పుడో దరఖాస్తు చేసిన డేట్ కూడా ఎప్పుడో చెప్పింది. చివరి నిమిషం వరకు రాత్రి వారికి అనుమతి ఇవ్వకుండా దాన్ని దాదాపు డినై చేసి దాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర గవర్నమెంట్ చేసింది. అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా జాగృతి అధ్యక్షురాలు గారు ఎమ్మెల్సీ కవిత గారు ఏ విధంగానైనా జరపాలన్నటువంటి పట్టుదలతో ఉన్నటువంటి గత్యంతరం లేక రాత్రి చివరి క్షణంలో సభ ఇచ్చింది. సభకు అనుమతి ఇచ్చింది. ఎందుకంటే జనాన్ని బెదరగొట్టేస్తే రారు, ఇక మా అనుమతి లేదట రారు అని చెప్పేసి మెసేజ్ అప్పటికి వెళ్ళిపోయింది ఊర్లలో అందరికీ. అన్నది అవిచ్ఛిన్నం చేస్తే కుట్ర వేసింది, అవిచ్ఛిన్నం చేయలేకపోయినా అయిపోయింది. ఇవాళ ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఏమేం లేదు, కొత్త డిమాండ్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోనే ఇచ్చినటువంటి హామీ బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్. ఆ కామారెడ్డి డిక్లరేషన్లో దాదాపు 60 హామీలని, ఒకటి కాదు రెండు కాదు 60 హామీలని బీసీలకు, బీసీ డిక్లరేషన్లో 60 హామీలను. మొట్టమొదటి హామీ ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మొట్టమొదటిది. 2 బీసీ సమగ్ర కులగణన. ఇట్లా 60 హామీలని ఇచ్చింది బీసీలకు కాంగ్రెస్ పార్టీ. ఇది కదా వీళ్ళు చెప్తే నమ్మరు అని ఆ ముఖం లేక ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధిరామయ్య గారిని, ఒక బీసీ బిడ్డ, ఆయన ఓ గౌరవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను తీసుకొచ్చి ఆయనతోటి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పించి ప్రజల్ని మోసం చేసి ఎప్పుడు ఆ రిజర్వేషన్లు మొత్తము 6 నెలల్లోనే చెప్పింది కూడా చాలా స్పష్టంగా. బీసీ కులగణన బీసీ కమిషన్ ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్లు పెంపు అని చెప్పేసి చెప్పింది. 6 నెలల్లో. ఇప్పుడు ఎంతైంది? సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు దానికి అతిగా తెలియదు. మోసం చేసేందుకు ఏదో అవకాశం వచ్చినట్టు ఆ రోజు డే 1 నుంచి అధికారం లాగానే ఏం చేస్తారు, బీసీలను ఏదో అందరినీ మోసం చేసినట్టే బీసీలను మోసం చేద్దామని చేసిన పని ఏంటంటే అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు తర్వాత ఏదో జీవో ఇచ్చి 150 కోట్లు కేటాయించినట్టు చేసిరు జనవరి. మళ్ళీ దానికి చేయాల్సిన పని మాత్రం ఆగస్టు వరకు ఏమీ మొదలుపెట్టాలి. ఎలక్షన్ల టైం అయిపోయింది, అది కాబట్టి ఇట్లా చేసినటువంటి వీళ్ళు ఇవాళ ఆ డిక్లరేషన్ మీద చేస్తారు. ఇవాళ బరాబర్గా 42% రిజర్వేషన్లు, సమగ్ర కులగణన, అట్లాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి ఎట్లా ఉన్నదో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత, మొట్టమొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. దానికి దివానాలు ఇక్కడ లేదు. ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. ఇవాళ 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పినటువంటి వాళ్ళు మొన్న బడ్జెట్లు ఎంత అంటే ఈ సంవత్సరం 23-24 ఫైనాన్షియల్ ఇయర్ పెట్టింది ఎంత అంటే 8,000 కోట్లు, దాదాపు 8,000 కోట్ల చిల్లర ఖర్చు తర్వాత రైట్. ఓకే, ఇట్లా చేసినటువంటి వాళ్ళు వీటన్నిటిని ఎండగట్టేందుకు ఇవాళ బరాబర్గా కులాల వారిగా మళ్ళీగా ఇవేం ప్రధానంగా అందరినీ కలిపి కులాల వారిగా ఇక ఇచ్చుకుంటా పోతే ఒక్కొక్క కులానికి ఒక్కొక్కరిని ఇచ్చి 60 హామీలు ఇచ్చిండ్రు. వీటన్నిటిని కూడా ఒక్కటి కూడా అమలు చేయలేదు, పైగా మోసం చేయడానికి. రాజేష్ గారు, ఎమ్మెల్సీ కవిత గారికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆమె పోరాట ఫలితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని తెలంగాణలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. కవిత గారు ఏ రోజైతే సావిత్రిబాయి పూలే జన్మదినం రోజు బీసీల హక్కుల సాధన కోసం నేను 3వ తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జన్మదినం రోజే బీసీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిందో దాంట్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం ఇవాళ ధర్నా చేస్తూ ఉన్న మహాధర్నాకు పిలుపునిచ్చిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి ఇవాళ సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించడం
ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం నిజంగా ఇది కవితమ్మ గారి కమిట్మెంట్కు డెడికేషన్కు నిదర్శనంగా ఉంది. గతంలో మహిళా రిజర్వేషన్ల కోసం కూడా కవిత గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ నాయకులందరినీ తీసుకొచ్చి ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పోరాటం వల్ల మహిళలకి వాళ్ళ పార్లమెంట్లో 33% రిజర్వేషన్ వస్తూ ఉంది. దాంతోపాటు వాళ్ళ నిన్న ప్రకటించారు కవిత గారు ఏమన్నారు, పార్లమెంట్లో మహిళలకు ప్రకటించినటువంటి 33% రిజర్వేషన్ల బిల్లు పోరాటం ఇంకా అయిపోలేదు, మిగిలే ఉంది. దాంట్లో బీసీల సబ్ కోటా 33% రిజర్వేషన్లలో బీసీల సబ్ కోటా సాధించే వరకు కూడా నేను పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. దాంతోపాటుగా ఇవాళ బీసీల హక్కుల సాధన కోసం నిరంతరం కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుల పాత్ర పోషిస్తున్నటువంటి కవితమ్మ గారు బీసీల హక్కుల సాధన కోసం కంకణం కట్టుకొని గత సంవత్సర కాలంగా బీసీల కోసం 33 జిల్లాలలో వివిధ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి జిల్లాలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాల నాయకుల నుంచి ఒక్కొక్క కులాన్ని చాలా అట్టడుగున ఉన్నటువంటి పేద నిరుపేద ఎంబీసీ డిఎన్టీ కులాల సమస్యలను కూడా సవినయంగా విని వాళ్ళ సమస్యలన్నింటికి కూడా ఒక గ్రంథం రూపంలో క్రోడీకరించుకొని ఆ ఒక్కొక్క సమస్య పైన వాళ్ళ అనర్గళంగా మొన్న పెట్టేటువంటి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా ప్రతి వర్గానికి ప్రతి కులానికి అవకాశం ఇస్తూ వాళ్ళ బాధలు వాళ్ళే చెప్పుకుంటే ప్రభుత్వానికి అర్థమవుతుందని చెప్పేసి వాళ్ళ నోటితోనే మాట్లాడిపించింది. ఎంబీసీ కులాలు, డిఎన్టీ కులాలు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి తేడా లేకుండా ప్రతి వర్గాన్ని ఇవాళ తట్టి లేపుతూ వాళ్ళ హక్కులను వాళ్ళకు గుర్తు చేస్తూ వాళ్ళ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఇంత బెదిరించినా, భయపెట్టినా తగ్గేది లేదు. ఎందుకంటే మా రక్తంలోనే పోరాటం ఉంది. ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆది శ్రీనివాస్ అని చెప్పేసి నాయకుడు కవితమ్మ గారి మీద అవాకులు చవాకులు బెలుస్తా ఉన్నారు. ఇవాళ కవితమ్మ గారు అదే విషయం చెప్తాను, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కవితమ్మ గారు బీసీల కోసం పోరాడుతుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలు పక్కకు పోయినాయి. ఇవాళ అందులో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ల మీద 100 రోజుల్లో ఇస్తామన్నారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు, అదే అటుకెక్కింది. ఇవాళ బీసీలకు చిత్తశుద్ధిని నిరూపించుకోలేందుకు నువ్వు రాజీనామా చేసి బీసీల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కమిట్మెంట్తో బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి కవితమ్మ గారి మీద అవాకులు చెవాకులు బెల్చడం ఎంతవరకు సమంజసమని బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో అదే ఉద్దేశంతో ఆమె ఈరోజు కూడా ఒక పోరాటం కోసం పిడికిలి బిగిస్తే సాధించే వరకు ఆ పిడికిల్ని వదలదు. అందుకే ఆ కమిట్మెంట్తో ఇవాళ బీసీల హక్కుల కోసం తన భుజం పైన బీసీల హక్కుల సాధన కోసం తన జెండాను ఎత్తుకుంది. ఖచ్చితంగా ఇవాళ 42% రిజర్వేషన్లు 100% కవితమ్మ గారి నాయకత్వంలో సాధించి. రవి గారు, 6 గ్యారెంటీలకేమో తమకు తాముగా విధించుకున్న గడువు 100 రోజులు, బీసీ డిక్లరేషన్కి ఏమో తమకు తాముగా చెప్పిన గడువు 6 నెలలు. సో అటు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో కాలేదు, ఇటు బీసీ డిక్లరేషన్ 6 నెలలు కాలేదు. ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు ఈ టైం బౌండ్ ఎగ్గొట్టడాన్ని, టైం బౌండ్ దాటిపోవడాన్ని? రాజేష్ గారు, అన్ని వర్గాలను మోసం చేసినట్టే బీసీలను మోసం చేద్దామని కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి ప్రయత్నం చేస్తుంది. బరాబర్ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని బీసీ సమాజం ఎడ్డిదేం కాదు, చైతన్యవంతమైన సమాజం. తెలంగాణలో ఆ శక్తి ఉన్నది. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ను బీసీ సమాజము చైతన్యవంతంగా జాగరూకతతో అలర్ట్గా ఉంది కాబట్టి ఇవాళ గత్యంతరం లేక ప్రతి స్టేజ్ని ఈ సంవత్సర కాలంలో బీసీలుగా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వెన్నుదన్నుగా నిలబడ్డానికి డెడికేషన్ కమిషన్ వేయాల్సి వచ్చింది అనివార్యంగా. ఆ డెడికేషన్ కమిషన్ కూడా చేయాల్సి వచ్చింది. 42% ఎట్లా చేస్తారనేది. అయితే ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఏంటంటే, నిన్న పిసిసి అధ్యక్షుడు గారు కొన్ని రాసిండు, కొన్ని పాయింట్స్ రేజ్ చేసిండు. ఎవరు? కవిత గారు ముందు బీసీ కోసం మహాసభ ధర్నా చేసే కంటే ముందు వీటికి మీరు సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఒక 20 అంశాలను లేవనెత్తిండు. అది అట్లా నేను అడుగుతున్నా పిసిసి అధ్యక్షులు గారిని కానీ మిగతా నాయకులు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆది శ్రీనివాస్ గారు కానీ మాట్లాడుతున్నాను. ఈ దేశంలో మొదటి నుంచి బీసీలను మోసం చేసింది, బీసీల గొంతు కోసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారి నుంచి మొట్టమొదటిసారిగా 1871 నుంచి 1931 వరకు దేశంలో కులగణన జరిగింది. బీసీ లెక్కలు కూడా వచ్చినాయి బ్రిటిష్ ఇండియా కాలంలోనే. ఓకే. కానీ దాన్ని పక్కకు పెట్టి 1900 స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లోనే కులగణనను పక్కకు పెట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ గారు కదా. 2, ఆ రోజు బీసీల అభ్యున్నతి కోసం డిమాండ్ వచ్చిన నేపథ్యంలో వచ్చినటువంటి దేశంలో మొట్టమొదటి బీసీ కాకా కలేల్కర్ కమిషన్ని
నివేదికని తుంగలో దొక్కింది, బయటికి రాకుండా చేసినటువంటి వాళ్ళు నెహ్రూ కదా. మండల్ కమిషన్ కూడా మండల్ కమిషన్ ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం, జనతా ప్రభుత్వం వచ్చే మండల్ కమిషన్, రెండో బీసీ మండల్ కమిషన్ ఇస్తే ఆ మండల్ కమిషన్ నివేదిక వచ్చేసరికి, నివేదిక వేసిందేమో మొరార్జీ దేశాయ్ గారు, ఆ కమిషన్ నివేదిక వచ్చేసరికి ప్రభుత్వం మారింది, ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయింది. 10 సంవత్సరాలు అది వచ్చి దాన్ని కనీసము బుట్టలేసి తాళం పెట్టి 1989 విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యేంత వరకు బయటకు తీయలేదు, సిఫార్సులు పట్టించుకోలేదు. తీయలేదు. తీయకపోగా విపి సింగ్ గారు దాన్ని తీసుకొస్తే పార్లమెంట్ లో పెడితే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు మాట్లాడిన మాట ఏంది, బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు మాట్లాడిన మాట ఏంది, బీసీల పట్ల కులగణన చేసిన, బీసీలకు ఇది చేసిన, రిజర్వేషన్లు ఇచ్చిన, అది ఇచ్చిన, మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తే ఈ దేశంలో ఐక్యత దెబ్బతింటది, విచ్ఛిన్నమైతుంది, దేశ సమగ్రత దెబ్బతింటది అని విషంగా మాట్లాడినటువంటి వాడు రాజీవ్ గాంధీ కాదా? ఏం మర్చిపోతుంది అనుకుంటారా బీసీ సమాజం? రైట్. ఆ తర్వాత విపి సింగ్ ప్రభుత్వం పడిపోయినా కూడా దాని అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో బీసీ సమాజం పోరాటం చేసి వస్తుంది. 75 సంవత్సరాల కాలంలో అప్రతిహాతంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటిది కాంగ్రెస్ పార్టీ కదా. ఎందుకు ఒక్క శాఖ బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలేదు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలేదు. అదే 2004లో కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ఉన్నట్టు మన్మోహన్ సింగ్ని మంత్రిగా ఉండి బీసీ సంఘాలను తీసుకుపోయి మొట్టమొదటి అడిగిచ్చిన వినతి పత్రం ఏంది, మన్మోహన్ సింగ్ గారికి దేశంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి అని చెప్పేసి పెట్టింది. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో, ఎందుకు బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలే, ఎందుకు బీసీ కన్నా చేయలే? రాజేష్ గారు, ఇవాళ మీరు కాంగ్రెస్ వంచింది అడుగడుగున కాంగ్రెస్ పార్టీ. రవణ గారు చెప్పినటువంటి ఈ చారిత్రక అంశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రమే దేశవ్యాప్తంగా బీసీలను అత్యంత ఎక్కువగా మోసం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటా ఉన్నామంటే 50 సంవత్సరాల అధికారంలో ఉంది. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దాదాపుగా 50 సంవత్సరాల అధికారంలో ఉంటే కేవలం కమిషన్ల పేరు మీద కాలయాపన చేయడం, ఎప్పుడు బీసీల సమస్య ముందుకొచ్చినా, ఎప్పుడు బీసీల హక్కులు పైకొచ్చి తెలివిగల బీసీల నాయకులు వచ్చి అడిగినా ఖాతం వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం, కమిషన్ వేయడం, కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం. ఇప్పటి వరకు కూడా అండి మండల్ కమిషన్ దశాబ్ద కాలం ఇందిరాగాంధీ గారు తొక్కి పెట్టారు. పివి నరసింహ ఈయన రాకపోయి ఉంటే, విపి సింగ్ గారికి ఇంత రాకపోయి ఉంటే ఆ కమిషన్ సిఫారసులు తుంగలు దొక్కి వాళ్ళు. అంటే ఇంత స్థాయిలో బీసీలను ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుందండి, బీసీల మీద ఉక్కు పాదం మోపుతా ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ కేవలం పేపర్లకే పరిమితమైంది, అమలు చేయడానికి నోచుకోలేని స్థాయిలో ఉంది. అంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు పోరాటం చేస్తున్న వాళ్ళ మీద ప్రశ్నించడం కాదు, పాలిస్తున్న నాయకుడిని, ఇష్టమైనటువంటి నాయకుడిని ప్రశ్నించండి. మీరు రేవంత్ రెడ్డి ఇచ్చండి కదా హామీగా, ఆయన అడగండి మీరు. 50 ఏళ్లుగా 75 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఉమ్మడి రాష్ట్రాన్ని. ఒక్క బీసీని ఎందుకు ముఖ్యమంత్రి పనిచేయలే, ముఖ్యమంత్రి ఎందుకు అవకాశం ఇవ్వలే? వాళ్ళు ఏదో చెప్తున్నారు రాజకీయంగా మేము అని చెప్పేసి చెప్తాం, అవకాశం ఇవ్వలే. అణిచివేసింది, తొక్కింది, గొంతు కోసింది బీసీలది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మీరు 42% అధికారం కోసం 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు. అది ఖచ్చితంగా షెడ్యూల్ 9లో చేర్చడం ద్వారానే సాధ్యమవుతుంది. ఆ పని ఇప్పటి వరకు ఎందుకు మొదలు పెడతలేరండి వాళ్ళ బీసీ సమాజంగా? బీసీ బిడ్డలకు అడుగుతున్నాం, బరాబర్ వదిలిపెట్టేది లేదు. క్షేత్రంలో మీ మోసాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రంలో ఎండగడతాం, మెడలు వంచి ఒప్పిస్తాం. తెలంగాణ ఎట్లా సాధించినామో బీసీ రిజర్వేషన్ కూడా అట్లనే మీ మెడల్ వంచి సాధిస్తాం. బీసీ రణభేరి జరగబోతుంది, బీసీ మహాసభ జరగబోతుంది ఇందిరా పార్క్ వద్ద. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో. అయితే ఇప్పటిదాకా బీసీలకు మొదటి నుంచి అన్యాయం చేసింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్లోని అగ్రనాయకులుగా ఉన్నటువంటి గతంలో రాజీవ్ గాంధీ మొదలుకొని అప్పటి నుంచి కూడా బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీని అంటూ బీసీ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని ఎండగడుతూనే ఉన్నారు. రైట్. రవికుమార్ గౌడ్, ఇందాక మీరు చెప్తున్నారు అంటే గతంలో కమిషన్ల పేరుతో కాలయాపన చేశారు, కమిషన్లు ఇచ్చినటువంటి సిఫారసులన్నీ పక్కన పెట్టారు. సో ఎందుకంటే బీసీల సిఫారసులని, బీసీల చైతన్యాన్ని ఎందుకు కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి అణిచివేస్తూ వచ్చారు? కారణం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బయటికి చెప్పేది సోషల్ ఫ్యాబ్రిక్, సామాజిక న్యాయము, మిగతా బడుగు బలహీన వర్గాలు, సంక్షేమం అన్నీ మాట్లాడతాయి ఓట్ల కోసం. కానీ ఫక్తు ఫ్యూడల్ పార్టీ పెత్తందారుల కోసం, దేశ్ముఖుల కోసం, దేశపాండేల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి బడా వ్యాపారవేత్తలకు వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో డౌటే లేదు. 75 సంవత్సరాల చరిత్ర చెప్తున్నది దాన్ని. 75 సంవత్సరాల చరిత్ర చెప్తుంది ఆ పార్టీది. అందుకే బీసీలు అనేటటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం కాబట్టి, ఇది ఒక డిఫరెంట్ సెక్షన్ కాబట్టి వీళ్ళ చేతులకు అధికారం పోతే ఒక సోషలిస్టిక్గా
ఒక డెమోక్రటిక్గా ట్రూ డెమోక్రటిక్గా దేశం పరిణతి చెందుతుంది అన్నటువంటి కుట్రతోటే వీళ్లకు ఎప్పటికి కూడా వీళ్లకు పెత్తనము అధికారము వీళ్ళ డైనాసిటీలు నిలబడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ డైనాసిటీ కోసం పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు, పేర్లు చెప్పక్కర్లే. ఆ డైనాసిటీ కోసమే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యము వేలునుకోకూడదు, ప్రజాస్వామ్యం పరిణతి చెందకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే బీసీలని గొంతు దొక్కి అణిచివేస్తుంటుంది. అయినప్పటికీ కూడా నిలబడుతుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన చరిత్ర క్రానాలజికల్గా ప్రతి సందర్భంలో కూడా బీసీల పట్ల కుట్రపూరితంగానే వ్యవహరించింది. అయిపోయింది. ఇక్కడ ఇవాళ ఒక సందర్భం కూడా చెప్పాలి. ఎందుకంటే రిజర్వేషన్లు, స్థానిక రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు అనేది సబ్జెక్టు కాబట్టి. ఎందుకంటే తెలంగాణలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని 34% ఉంటే 22%కు కేసీఆర్ ప్రభుత్వమే తగ్గించిందనేటువంటి ఒక దుర్మార్గమైన, విషపూరితమైన, కుట్రపూరితమైనటువంటి అబద్ధపు ప్రచారాన్ని పనిగట్టుకొని చేస్తున్నారు కొందరు. అది వాస్తవమా? ఒకవేళ అదే వాస్తవం అయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మరి 34% రిజర్వేషన్ లేదు? స్ట్రైట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇక్కడ కేసీఆర్ గారు తగ్గించుంటే ఆంధ్రప్రదేశ్లో 34 ఉంటాయి కదా, మరి అవి జరగాలి కదా, ఎందుకు లేదు? మరి అక్కడ కూడా ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే 2010 సంవత్సరం తర్వాత అనేక మళ్ళీ, ఎందుకంటే ఆ కేసులు నేపథ్యాలు చెప్తే మళ్ళీ ఒక చరిత్ర ఉంటుంది కదా. 2010లో వచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో 50% రిజర్వేషన్లు 50% మించకూడదు అనేది ఒక సుప్రీంకోర్టు ఒకటి ఓ రూలింగ్ ఇచ్చింది. అదే తప్పు, మోసం. బరాబర్ చెప్తున్నాం ఒక బీసీ బిడ్డలుగా. ఎట్లయితే రాజ్యాంగంలో ఎక్కడ లేదు రిజర్వేషన్లు 50% ఉండాలని. సుప్రీంకోర్టు కొంత వీళ్ళ కనుసన్నల్లో ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పించినటువంటిది. దానికి అనుగుణంగా ఏమైందంటే కొన్ని సందర్భాలు జరిగింది. ఆ కేసులు ఇవన్నీ కూడా జరిగింది. వీళ్ళు చేస్తుంటారు ఆ పనులన్నీ కూడా. కేసులు వేయించేది వీళ్ళే, దాన్ని వివాదం చేసేది వీళ్ళే, స్మూత్గా జరుగుతున్నటువంటి దాన్ని మళ్ళీ మేమేదో మేలు చేసినామని చెప్పేసేటువంటి బిల్డప్లు ఇచ్చేది వీళ్ళే. అట్లా జరుగుతున్నట్టు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 2013 ఎన్నికల సందర్భంలో స్థానిక సంస్థలు ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు తెలంగాణ 2013 జూను జూలైలోనూ ఎన్నికలు జరిగినాయి. ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే ఆ కోర్టు, సుప్రీంకోర్టు ఇదంతా వీళ్ళే చేశారు. అప్పుడు కేసులు వేయించింది వీళ్ళే, ఇవన్నీ చేసింది వీళ్ళే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ 2 కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. హైకోర్టులు వేసిండ్రు. హైకోర్టులో ఒక 2 కేసులు వేయించారు. అది సుప్రీంకోర్టు వరవింది. అప్పుడు ప్రభుత్వం ఒక సమర్థవంతమైనటువంటి వాదన వినిపించకుండా, దీన్ని నిలబెట్టేందుకు ఒక జరిగినటువంటి వాదన చేయకుండా ఏం చేసినా ఫుటైల్గా ఉద్దేశంగా కుట్రపూరితంగానో వాదన తీసుకొచ్చి వీగిపోయేటట్టు చేసి దాన్ని సుప్రీంకోర్టు అప్రూవ్ చేసేటట్టు చేసింది. చేయడమే కాకుండా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే, ఈసారికి మేము 34% రిజర్వేషన్ అమలు చేసుకుంటాం, భవిష్యత్తులో ఎప్పటికైనా కూడా తప్పనిసరిగా సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా పాటిస్తామని చెప్పేసి అఫిడేవిట్ ఇచ్చింది. ఆ అఫిడేవిట్ ఇచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికలు 2019 లోకల్ బాడీస్ ఎన్నికలు తెలంగాణ. కేసీఆర్ గారు అప్పటికీ దాన్ని సవరించడం కోసం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ మీద మళ్ళీ వీళ్ళే ఒక 2 కేసు వేయించారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయించి దానికి అనుగుణంగా వచ్చారు. అదొక వైపు ఇచ్చినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వ నాయకత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వము సుప్రీంకోర్టు వరకు పోయింది. దాని మీద సుప్రీంకోర్టు వరకు పోయి, ఎందుకంటే ఇది కొంత వివరంగా తెలియాలి, సుప్రీంకోర్టు వరకు పోయి దాని ప్రయత్నం చేస్తుంటే కూడా మళ్ళీ ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకులే మళ్ళీ ఏం చేసిండ్రు, 100 రోజుల స్థానిక సంస్థల గడువు అయిపోయింది, 100 రోజులు ఎన్నికలు పెట్టాలి అనే నిబంధన ఎందుకు పాటిస్తలేదు, మళ్ళీ ఒక పిల్లు వేపించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇవన్నీ వివాదాస్పదం చేసా. అనివార్యంగా అప్పుడు ఏంటంటే తొందరలో ఆ కోర్టు వివాదాల నేపథ్యంలో అది కోర్టు ఇచ్చినటువంటి దాని మీద 22% రిజర్వేషన్లు 23% కూడా అది జరిగింది. అది వాస్తవం అయితే కేసీఆర్ గారు 34%ని రిజర్వేషన్ని ప్రొటెక్ట్ చేస్తూ దానికి అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లో ఎన్నికలు జరగాలని దానికోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా ఎన్నికలు జరగాలని చేస్తే న్యాయపరమైన వివాదాలు సృష్టించి గందరగోళాలు చేసి కోర్టు దానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేచి అవన్నీ చేసి కూడా అనివార్యమైన పరిస్థితిని సృష్టించి చేసింది వీళ్ళే తెరవనుకోండి. మళ్ళీ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి ఆ రోజు ఇప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బీసీల యొక్క రిజర్వేషన్ని జరగబోయే జనగణన ఆధారంగా దానికి సరిపడ విధంగా రిజర్వేషన్ని పొడిగించి మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 మాసాల్లోపే దీన్ని ఇచ్చి తీరుతామన్నమాట చెప్తా ఉన్నాం.
బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఏదైతుందో ఇవాళ 23% రిజర్వేషన్ ని 42%కి పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎస్, అదే నవంబర్ 2023 నవంబర్ 11వ తారీఖు రోజు స్పష్టంగా ఇచ్చినటువంటి హామీ 6 monthsలో మేము కంప్లీట్ చేస్తాం, 42% అమలు చేస్తామని. రైట్, దత్తాత్రేయ గారు, ఇవాళ జరగబోతున్నటువంటి జనసభ ద్వారా ఎంత ప్రెజర్ ఇలా ప్రభుత్వం పైన తీసుకురాబోతున్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత గారి నేతృత్వంలో? అంటే రాజేష్ గారు, మా బీసీ నాయకుడిని అని చెప్పుకుంటున్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అంత స్పష్టంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% ఇస్తామన్నారు కదా. సంవత్సర కాలంగా ఎందుకు ఒక్క అడుగు కూడా ముందుకేయలేకపోయారు? అంటే బీసీ కమిషన్తో లెక్కలు తేలిస్తే చట్టబద్ధత లభిస్తుందని చెప్పి జీవో 119 తీసుకొస్తే అది లోపభూయిష్టంగా ఉంటుంది, కోర్టు కేసులు పడితే అది చెల్లుబాటు కాదని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు, బీసీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మధుసూనాచార్య లాంటి వాళ్ళు మేమంతా కూడా చెన్నైకి పోయి మరీ చెప్పినాం చాలా స్పష్టంగా, మీరు ఇది చేస్తుంది చాలా తప్పు, డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పినాం. రాజేష్ గారు, మీకు చరిత్రలో ఒకసారి తీసుకుంటే దేశంలో బీజేపీ పార్టీ దాదాపుగా 48 లక్షల బడ్జెట్ ప్రవేశపెడితే కేవలం బీసీలకు 2,000 కోట్లు అండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి ఇది. ఆలోచించండి బీసీల పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో 2,74 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే బీసీలకు కేవలం ఇచ్చింది 8,000 కోట్లు. అంటే ఈ ప్రభుత్వాలకు నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇంత దౌర్భాగ్యంగా బీసీలకు కేటాయింపులు జరుగుతాయా అండి? ప్రభుత్వం కేటాయింపుల్లో ప్రతి సంవత్సరం 20,000 ఇస్తా, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరమే మాట తప్పింది కదండి బీసీల విషయంలో, కేవలం 8,000 కోట్లు ఇచ్చి. ఇంకోటి 1902 అంటే దాదాపుగా 1911 నుంచి ఇప్పటి వరకు మొత్తానికి తీసుకుంటే బీసీలను ఎంత దారుణంగా రాజకీయంగా తొక్కారంటే, బీసీ డిమాండ్ వచ్చిన ప్రతిసారి కోర్టు కేసులండి. బీసీలు ఎప్పుడైతే రాజకీయ రిజర్వేషన్లు కానీ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు అడిగిన ప్రతిసారి, మొన్న రీసెంట్గా మహారాష్ట్రలో గవలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు కూడా 50% స్లాబ్కు రీచ్ కావద్దు అంటారు. అరే ఎందుకు బాబు, బీసీల రిజర్వేషన్లగానే 50% స్లాబ్ ఎందుకు గుర్తుకొస్తుంది మీకు? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో మీకు ఎవరికి ఈ 50% రిజర్వేషన్ ఎందుకు గుర్తుకు రాలేదు? 50% స్లాబ్ మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్లో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఈ కేసులో కూడా చాలా స్పష్టంగా బీసీల రిజర్వేషన్లు రాజకీయంగా అడిగితే చాలు 50% స్లాబ్ గుర్తుకొచ్చి కోర్టులు కొట్టిస్తాయి. కోర్టులో జడ్జిలందరూ కూడా అగ్రవర్ణాల వాళ్ళే ఉంటారు, కేసులు వాదించే లాయర్లు ప్రభుత్వాలకు అనుకూలంగా వాయిస్తారు, వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళే ఉంటారు. మరి ఎప్పుడు బీసీల హక్కులు నెరవేరుతాయి? 2000 తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేలు ఉంటాయి రాజేష్ గారు. అందులో బీసీల వాటా ఇప్పటి వరకు 30 మందికి మించలేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ సంవత్సరం మనం కౌంట్ చేస్తే 21 మంది. అగ్రవర్ణాల్లో కేవలం రెడ్డే 43% మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక పేటెంట్ రెడ్లకు. బీసీలకు ఎందుకు ఇవాళ మీరు సీట్ల కేటాయింపులో మాకు ఇంత చిన్న చూపు చూసారు, సీతాకరణ చూసారు? కౌన్సిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఉమ్మడి స్టేట్లో 90 మంది కౌన్సిల్ మెంబర్స్ ఉంటే దాంట్లో 15 మంది బీసీలు లేరండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. 40 మంది ఉన్నటువంటి ఇవాళ ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది కూడా బీసీలు లేకపోవడం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బీసీలు ఎప్పుడు కూడా రాజకీయ హక్కులను అడిగిన ప్రతిసారి కేవలం రాజకీయ ఎజెండా అది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా 42% రిజర్వేషన్లను కేవలం పేపర్లకు పరిమితం చేసి అలానే అటుకెక్కిచ్చారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైనా కావచ్చు, మీరు మాట్లాడితే పెట్టుకోమని అడిగితే తర్వాత ఉల్టా ఎదురు ప్రశ్నలు వాళ్ళే అదండి. ఇప్పుడు అడుగుతున్న నాయకులు, పోరాడుతున్న నాయకులు ఎవరనేది కాదు, మీరు ఇచ్చిన హామీ అబద్ధమా నిజమా? మీరు ఇచ్చింది నిజమైన హామీ అయితే ఎందుకు నెరవేరుస్తలేరు? నెరవేర్చేటప్పుడు మరి ఎందుకు బీసీల విషయంలో చిత్తశుద్ధి చూపిస్తలేరు? రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటిస్తే 37 మంది కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటిస్తే దామాష ప్రకారం జనాభా దామాష ప్రకారం అయినా కూడా బీసీలను 7-8 మందిని కూడా ప్రకటించలే. 37 మందిలో 20 మందికి పైచిలకు ఆయన సామాజిక వర్గానికి ఇస్తే మరి ఆ పార్టీలో పనిచేస్తున్న బీసీ బిడ్డలు ఏం కావాలి? మాకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము కులగణన చేపడుతున్నాం, వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ వేసాం. సరే హైకోర్టు చెప్పినా కూడా మేము డెడికేటెడ్ కమిషన్ వేసాం, కులగణన చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మాకు బీసీల పట్ల కమిట్మెంట్ ఉందనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. రాజేష్ గారు 100 రోజుల్లో ఇందాక మీరే వినిపించింది. అవును, 100 రోజుల్లో 6 months అంటే ప్రభుత్వం 6 నెలల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. స్థానిక సంస్థల గడువు అయిపోయి కూడా 6 నెలలు అయిపోయింది. 6 నెలలు ఉండే వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు, ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఆ పని ఎందుకు చేయలే?
దాని సార్ ఏంది చేసిన పని ఏంది? డెడికేషన్ కమిషన్ ఏది? బీసీకి రెగ్యులర్ బీసీ కమిషన్ వేసి రెగ్యులర్ బీసీ కమిషన్ దేనికోసం ఉన్నది? ఉన్నటువంటి రిజర్వేషన్లను మంచి చెట్లను సంక్షేమ కార్యాలను రివ్యూ చేసి గవర్నమెంట్కి రికమెండ్ చేయడానికి రెగ్యులర్ 1993 యాక్ట్ ప్రకారంగా ఉన్నది. దానికి ఉండేటువంటి లిమిట్స్ వేరు, లిమిటేషన్స్ డిఫరెంట్. దానికి ఉండే టర్మ్ ఆఫ్ రెఫరెన్సెస్ TOR ఇస్ డిఫరెంట్. చెల్లదు. కులగణక అనేది సోషియో ఎకనామిక్ సర్వే ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ ఉండాలని చెప్పేసి చెప్పినాం. ఆ రోజు చెప్తుంటే మొత్తుకుంటుంటే వినకుండా బీసీ కమిషన్కి ఒక జీవోల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో దిస్ కమిషన్ మెంట్ ఫర్ బీసీ ఎన్యూమరేషన్ డెడికేటెడ్, దిస్ కమిషన్ డెడికేటెడ్ ఫర్ బీసీ ఎన్యూమరేషన్ అని చెప్పేసి ఒక చిన్న ఆర్డర్లో లైన్ పెట్టి ఇదే డెడికేటెడ్ కమిషన్ అంటే ఎట్లా అండి? నువ్వు ఆ కమిషన్ వేసింది ఏమో 1993 చట్టం ప్రకారంగా వేసినావు, కానీ డెడికేషన్ కమిషన్ అని దానికి పెట్టినావు, అది చెల్లదు. కొట్టేసింది. అప్పటికి కోర్టు వస్తుందని చెప్పినాం, మొత్తుకున్నాం, వినలే. ఆ పేరు మీద 3 నెలలు 4 నెలలు కాలయాపన చేశారు. ఆ తర్వాత కోర్టు వేసిన తర్వాత కోర్టు మొట్టికాయలు వేసి ఎట్లయితే ఇది తప్పు కదా, ఇది చట్టం ఇది అని చెప్పేసి ఒప్పుకోదు కదా రాజ్యాంగం, ఇవన్నీ అని చెప్పిన తర్వాత మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ దాంట్లో కూడా అనుకున్నట్టుగా ఆసించినట్టుగా సైంటిఫిక్గా ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పేసి అయితే నేను అనుకుంటలేను. వచ్చిన తర్వాత ఒక్కటేంటంటే ఇక్కడ మీరు ఇవన్నీ కాదు, 42% రిజర్వేషన్లు చేస్తామని చెప్పారు స్థానిక సంస్థలు. ఎట్లా చేస్తారు దానికి సంబంధించిన రూట్ మ్యాప్ చెప్పండి. ఇప్పటికి మా బీఆర్ఎస్ పార్టీ దానికి ఏం సహకరించాలో చెప్పండి, పోదాం. అదే తమిళనాడులో 69% బీసీలకు రిజర్వ్, మొత్తం టోటల్ రిజర్వేషన్ 69% కోసం మొత్తం ఆ రోజు కరుణానిధి గారు, జయలలిత గారు రాజకీయాల విధంగా పోయి ఢిల్లీలో ధర్నా చేసిండ్రు, పోయిండ్రు, ఒప్పించారు, 9th షెడ్యూల్లో పెట్టించుకోరు. 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఈ రిజర్వేషన్లు ప్రొటెక్షన్ కాదన్న విషయాన్ని ఇవాటి వరకు చెప్తలేరు. మోసం చేస్తున్నారు, ఇంకా మోసం చేస్తున్నారు. రూట్ మ్యాప్ ఏందో చెప్పండి, మేము ఏం సహకరించాలో చెప్పండి. రాజేష్ గారు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం ఇప్పటి వరకు ఒక్క రౌండ్ టేబుల్ సమావేశం, అఖిలపక్ష సమావేశం ఎందుకు పెడతలేరండి? ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలు ఎందుకు పిలుస్తలేరు? గతంలో కేసీఆర్ గారు మీకు ఏం కావాలో మీరే నిర్ణయించుకోవాలని చెప్పేసి లక్ష్మణ్ గారిని, బీజేపీ పార్టీ లక్ష్మణ్ గారిని పిలిచి నీకు బాధ్యత అప్పచెప్తున్నా, నువ్వు బీసీలకు పెద్ద నాయకుడివి, నీకు చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, నువ్వు తీసుకో బాధ్యత అని చెప్పి అప్పచెప్తే ఆయన బీసీల కోసం మాకు సప్లానికి ఇన్ని వేల కోట్ల నిధులు కావాలని చెప్తే కేసీఆర్ గారు ఉటావుటిన అన్ని రంగాలను పరిశీలించి ఇచ్చాడు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకొని, చరిత్రలో కేసీఆర్ గారు మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చారు స్థానిక సంస్థలు. ఇవాళ అందులో బీసీలకు దాదాపుగా 28% నుంచి 30% మంది బీసీ మహిళలు ఇవాళ సర్పంచులు, చైర్మన్లు, జడ్పీటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిల్స్ అవుతున్నారంటే 50% రిజర్వేషన్లు ఇవాళ కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. అది ఎక్కడ ఎలక్షన్ హామీలో నేను ఇస్తాను చెప్పలే, చెప్పకపోయినా కూడా ఇచ్చి నిరూపించుకున్నాడు. నువ్వేమో 47% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో పెద్ద పెద్ద అక్షరాలలో డిక్లరేషన్లు ప్రకటించి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డిక్లరేషన్లకే పరిమితమై, కేవలం పేపర్లకు పరిమితమై, అమలు విషయంలో నోచుకొని ఎవరైనా పరిస్థితి ఉందంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అండి. యువతకు ప్రకటించిన యూత్ డిక్లరేషన్ గాలికి వదిలేసినావు, 2 లక్షల ఉద్యోగాలు గాలికి పోయినాయి. సంవత్సరం లేనన్నాడు 2 లక్షల ఉద్యోగాలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతులని మోసం చేసినావు. కూడా రిజర్వేషన్లు ఇచ్చినటువంటిది మొత్తం దేశంలో ఎక్కడ ఇవ్వాలి? మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకాలు పెట్టింది ఓన్లీ కేసీఆర్. ఇప్పుడు యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే రైతు డిక్లరేషన్ రైతులే వాళ్ళు ప్రభుత్వానికి డిక్లరేషన్ ఇచ్చేదాకా తీసుకొచ్చారు. దేశంలో రైతు ఏడ్చిన రాష్ట్రం ఎక్కడ కూడా సుఖపడట్లేదు. కేసీఆర్ గారి కాలంలో ఏ మాట కామాటనే రైతులు అంత సంబరంగా ఉన్నారు. రైతులని వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. రైతులే కాదు ప్రజల్ని కూడా. హైదరాబాద్ లో ఏందండి పిచ్చి చేస్తలు, హైడ్రా పేరు మీద కూల్చివేతలు, బోర్డుల పేరు మీద కూల్చివేతలు. అసలు 2024 తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరిని మరోపక్క అప్పుల మీద అప్పులు కొనసాగుతున్నాయి. చివరి త్రైమాసికంలో ఇంకొక 30,000 కోట్ల అప్పు కోసం ప్రణాళిక సిగ్గుండాలండి ప్రభుత్వానికి. నిజంగా ఈ మాట కాదండి. రాష్ట్రంలో గత ప్రభుత్వం మీద అప్పులు అన్నాడు. హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా తిట్టతలం చేశాడు. కేవలం 4,13,000 కోట్ల అప్పు మాత్రమే మేము చేసినాం. లేని అప్పులను సృష్టించి మీరు చేసిన అప్పులను కూడా మా ఖాతాలో వేసి మేము అప్పులే చేయలేము సొక్కం ఉన్నట్టుగా చెప్తాను. ఇవాళ బట్ట బయలైంది కదా. మీరు రాసుకున్నటువంటి డిక్లరేషన్స్ ఏంటి, మీరు ప్రకటించినటువంటి లెక్కలేంటి, ఇవన్నీ తిట్టతలం చేస్తున్నారు కదా. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది 2014 నుంచి 2027 వరకు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఫ్లోరిష్ అయిందన్న
తెలంగాణ చెప్పింది. అవును. ప్రతి రంగంలో 47% అభివృద్ధిని ఓన్లీ వ్యవసాయ రంగం చూసింది. రైట్. ఇవాళ అన్ని రంగాల్లో అద్భుతం సాధిస్తే ఇవాళ అప్పులు అని చెప్పేసి గత ప్రభుత్వం మీద మాటలు చేసి చేతలు అన్ని కూడా కనిపిస్తా ఉంది కదా క్లియర్ గా. చివరిగా రవికుమార్ కేసీఆర్ గారు డీటెయిల్ గా చూస్తున్నాం 2024 మే జూన్ జూలై అన్ని కూడా గడిచిన 10 ఏళ్లలో తెచ్చిన అప్పులు 4,17,000 కోట్లు అప్పులు తెచ్చింది నిజం. దేనికోసం? ఒక సాగునీటి ప్రాజెక్టుల కోసం, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసము, ఇట్లా ఉత్పాదక రంగంలో పెట్టుబడుల కోసం తెచ్చింది. అది దాని ఇంపాక్ట్ చూపించినాం. ఇవాళ మీరు సంవత్సర కాలంలోనే 1,37,000 కోట్లు తెచ్చి దేనికి పెట్టిండ్రు అన్నది వాళ్ళది. మీరు పంచుకోవటానికి దంచుకోవటానికి తప్ప దాచుకోవటానికి తప్ప ఇంక వేరే ఇంకేమి. మొదటి సంవత్సరమే 7,000 కోట్లు ఇచ్చిండు 1,30,000 కోట్ల శ్రీనివాస్ రెడ్డి గారు. 1,30,000 కోట్ల అప్పులు తెచ్చి మీరు పంచుకున్నారు. మీరు పంచుకొని మీరు సంపన్నులయ్యారు. రైట్. రాష్ట్రానికి ఒరిగింది నయా పైసా లేదు. ప్రజలకు కష్టాలే. 2024 తెలంగాణ ప్రజలను దగా చేసిన సంవత్సరం, ఏడిపించిన సంవత్సరం, తెలంగాణ ప్రజలలో పిట్టల్లాగా రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల్ని పిట్టలాగా చంపిన సంవత్సరం, తెలంగాణ తలలో కడుపుకోత మిగిల్చిన సంవత్సరం. ఇక ఆయన చెప్పుకోకపోతే సంవత్సర కాలంలో ఒరిగిందేం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.